జనరల్‌గా జబ్బులు ఎందుకొస్తున్నాయి? పెద్ద పెద్ద జబ్బులు రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? సో, మనకు జబ్బులు వస్తాయని ముందే తెలుసుకోవచ్చా? మనిషి ఆయుష్‌ని పెంచుకోవచ్చా? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అండ్ ఎన్విరాన్మెంటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ సక్సేనా గారు. డాక్టర్ గారు నమస్తే. డాక్టర్ గారు ఇంటిగ్రేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఎన్విరాన్మెంటల్ మెడిసిన్‌లో ఎక్కువ పని చేస్తాం. మెటల్ టాక్సికాలజిస్ట్. అంటే ఇన్ని చదువుకున్నారు కదా, అంటే మా లైఫ్ ఎలా ఉంది, మాకు ఎలాంటి జబ్బులు వస్తున్నాయి, దేనివల్ల వస్తున్నాయి అనేది మీకు పూర్తి అవగాహన ఉంటుంది. డయాబెటీస్ని ప్రధానంగా తీసుకుంటే డాక్టర్ గారు, మీరు ఇన్ని చదువుకున్న ఈ ఈ డిగ్రీస్ని బట్టి డయాబెటీస్ అనేది ప్రధానంగా దేనివల్ల వస్తుంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ అమ్మ. నేను ఫస్ట్ ఎంబీబీఎస్ ఉస్మానియా నుంచి చేసిన, అది 1990లో. అప్పుడు మేము అక్కడిది యాడ్ స్టిక్ ఉంటుంది. అప్పుడు షుగర్ ఎంతమందికి ఉండేది, మేము మా చుట్టూ ఒక వీఆర్ లివింగ్ సమ్ థింగ్స్ అనమాట. ఒక లొకాలిటీలో కూడా 1-2 మ్యాక్సిమం తర్వాత ఉండేది. సో ఆ తర్వాత నేను రేడియాలజీ చేసిన తర్వాత సమ్ టైమ్ లేటర్ ఈ ఎన్విరాన్మెంటల్ మెడిసిన్, మెటల్ టాక్సికాలజీ మీద ఎక్కువ ఐ హ్యాడ్ మై థింగ్. దానిలో బోర్డ్ సర్టిఫికేషన్ తీసిన. అండ్ నౌ మేము షుగర్కి పేషెంట్ ఎవరు ఉంది అని ఎత్తుకోవాలి అవసరం లేదు. అన్నీ ఒకసారి ఒక బిల్డింగ్ ఉంటే ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ గాట్ వన్ షుగర్ పేషెంట్. అండ్ ద క్వశ్చన్ మీరు రేస్ చేసేది ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. బికాస్ మనము వై అని క్వశ్చన్ పెట్టలేదంటే, అరే నా కర్మ ఉంది, నా జెనెటిక్స్ ఉంది, వస్తుంది అంటే లాభం లేదండి. వీఆర్ ఆల్ వెరీ ఎడ్యుకేటెడ్ క్లాస్, వీఆర్ డూయింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్. మనము హెల్తీ ఉండడానికి ఇప్పుడు నేను జనాలకి చూస్తే ఎవ్రీవన్ ఈజ్ వెరీ ప్రొయాక్టివ్ ఉన్నారు. వాళ్ళు దే వాంట్ టు ఎక్స్పెరిమెంట్ థింగ్స్ ఆల్సో. ఒక ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల కొద్ది కీటో డైట్ చేస్తున్నారు, అంత లెవెల్కి వెళ్తున్నారు. సో వాళ్ళు ఎన్ని తెలిసి కూడా సమ్ బేసిక్ పాయింట్స్ ఎక్కడెక్కడ మేము అనుకుంటున్నామో దీనివల్ల ఈ ప్రాబ్లం ఎక్కువ అయింది. ఒక ఎండోక్రైన్ డిస్క్రిప్టర్ కెమికల్స్ అని ఉంటాయమ్మా, ఈడిసిస్. ఇది ఒక మనకి అన్ని దానిలో చూస్తే మన ప్లాస్టిక్స్, ఒక మిల్క్లో మనకి కొన్ని యూజ్ చేసేది షాంపూ లాంటివి ఉంటాయి. మనం ఎయిర్ ఫ్రెషనర్స్ యూజ్ చేస్తున్నాము, మనం సంథింగ్ లైక్ వీఆర్ యూజింగ్ సమ్ డియోస్. ఈ అన్ని దానిలో థాలేట్స్ అండ్ పీబీడీస్ ఈ కెమికల్స్ ఉంటాయి. ఈ కెమికల్స్ ఏం చేస్తుంది వాస్తవికంగా అంటే, పోయి రిసెప్టార్స్ ఉంటాయి. ఇన్సులిన్ తయారవుతుంది మంచిగా, ఇన్సులిన్ పోయి ఆ ప్లేస్లో యాక్ట్ చేస్తుంది కదా, అక్కడ రెసిస్టెంట్ దెబ్బ పడుతుంది. సో ద బాడీ హ్యాస్ టు వర్క్ మోర్. సో బికాస్ ఆఫ్ దిస్ కెమికల్స్ ఒబేసిటీ అండ్ డయాబెటీస్ హ్యావ్ బికమ్ దే ఫ్లరిష్ అయింది. సమ్వేర్ ద వే థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. మేమైతే అనుకున్నాము అరే ప్రీ డయాబెటిక్ పికప్ చేద్దాము. ఇప్పుడు చూస్తే ప్రీ డయాబెటిక్ జనాలు అంతమంది ఉన్నారమ్మా. సో విత్ దిస్ నాలెడ్జ్, ఇఫ్ వీళ్ళు కొద్దిగా దే ఆర్ ఏబుల్ టు గో బ్యాక్ టు దేర్ నార్మల్ లెవెల్స్, ఇట్ విల్ బి గ్రేట్ ఫేవర్ జస్ట్ బై అండర్స్టాండింగ్. always I used to give some simple example of how do you make రైస్. ప్రెషర్ కుక్కర్స్ ఒక 20 years నుంచి మనం చేస్తున్నాం. సో ట్రై టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్. మా నానమ్మ ఎట్లా చేసింది, రైస్ ఓపెన్ గిన్నెలో పెట్టి దాని నుంచి సగం వాటర్ తీసేసి, వాటర్లో ఎక్కువ స్టార్చ్ ఉండేది. ఇప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ నౌ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకోవాలి, రాగిలు తీసుకోవాలి. రైస్లో చాలా హెవీ గ్లైసెమిక్ ఫుడ్ ఉంటుంది. సో ద వే మనము రైస్ ప్రిపేర్ చేస్తున్నాము, మళ్ళీ గో బ్యాక్ టు యువర్ గిన్నెకి ఆ సగం వాటర్ తీస్తే అది స్టార్చ్ లాగా పారేసేయచ్చు. దానివల్ల యువర్ రైస్ ఆల్సో ఈజ్ గుడ్, యాజ్ వెల్ యాజ్ మీకు అంత ఫ్లక్చుయేషన్స్, లోడ్ బాడీకి గ్లూకోజ్ ఎక్కువ పోదు. సో ఇటువంటి చిన్న స్టెప్స్ ఈజ్ గోయింగ్ టు మేక్ ఏ బిగ్ డిఫరెన్స్ అమ్మా. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అసలు ఇప్పుడు ఎవరు రైస్ని అలా గిన్నెలో పెట్టి వండుకుంటున్నారో అంత టైం ఎక్కడుంది? అలా టైం ఇవ్వకపోవడం వల్లే ఇలా మనం హాస్పిటల్కి టైం ఇవ్వాల్సిన లేదమ్మా. నేను చూసిన వాటర్, ఇప్పుడు మామూలు రైస్కి కూడా వాటర్లో ఒక సోక్ చేయాలి, వాటర్లో నానబెట్టాలి.
ఒక గంట నానబెట్టండి, 2 అవర్స్ నానబెట్టండి, అండ్ యూ సీ ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఆఫ్టర్వర్డ్స్. ఇట్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్ అమ్మా, బికాస్ ఆఫ్ దట్ ప్రాపర్టీ. ఈ థింగ్స్ మనము పూర్తిగా మిస్ అయిపోతున్నాము. మనము వస్తుంది వాటర్ అట్లా వాష్ కడగాలి. చేస్తున్నాము, ఇమ్మీడియట్లీ దానిలో వేస్తాం. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ లో పెడుతున్నాం ఇంకా, ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్, అది కూడా అల్యూమినియంది. అండ్ ఇది ఒక బేన్ అయిపోయింది. ఇట్ ఇస్ నాట్ ఎ బూన్ అనమాట, ఇట్ ఈస్ ఎ బేన్. ఇట్ ఈస్ కాజింగ్ ఎ ప్రాబ్లమ్స్. అండ్ ద ఓన్లీ థింగ్ ఇస్ పీపుల్ ఆర్ నాట్ అవేర్ అబౌట్ దట్. అమ్మ ఏమనుకుంటుంది, ఐఎమ్ గివింగ్ ద హెల్దియస్ట్ ఫుడ్ టు మై కిడ్, ఓ బేస్ అవుతున్నారు పిల్లలు.